హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఈ మోడల్ హ్యాండ్ కటింగ్ కోసము పేపర్ పైన కట్ చేసి మళ్ళీ క్లాత్ పైన కట్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి. డైరెక్ట్గా క్లాత్ పైననే కట్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే చూడండి, నార్మల్గా మనకి లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ ఉంటుంది కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అంటే ఇలా ఫోల్డింగ్ వేస్తే మనకి 4 లేయర్స్ అయితే వస్తుంది. ఓకేనా, మనకి ఏ మోడల్ హ్యాండ్ అయినా సరే, నార్మల్ హ్యాండ్ అయినా సరే ఇలానే ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఫోల్డింగ్ వేసినప్పుడు ఏంటంటే కింది వైపు వచ్చేసి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవండి, హెచ్చు తక్కువలు అయితే ఉంటాయి కదా. దానికోసం ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. ఈ కింది వైపున నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి. తర్వాత వచ్చేసి మనకి ఈ హ్యాండ్ ఒక పొడవు వచ్చేసి 9 ఇంచీలు. 9 ఇంచులకి మనకి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కదా. కానీ ఇది వచ్చేసి మనకి పేపర్ పైన కటింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసాం కదా, అలాగే ఈ చివరి కూడా 10 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ వేసుకున్నాక ఈ నడుము లూజ్ వచ్చేసి, అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచీలు అనమాట. అంటే మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 3.5 ఇంచీలు చంక డౌన్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క చంక లూజ్ మార్కింగ్ వేయాలి. ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ రెండో మార్కింగ్ దాకా ఇలా క్రాస్గా పెట్టేసుకొని 8 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. ఈ చంక లూజ్ వచ్చేసి 16 ఇంచీలు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ వేయండి. అలాగే నేను ఇప్పుడు చూపించే విధంగా ఇలాగా కరువును అనేది తిప్పేసుకోవాలి. హ్యాండ్ కరువుని ఎలాంటి స్కేల్ కూడా యూజ్ చేయకుండా చేయితోనే తిప్పడానికి ట్రై చేయండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచీలు, దాంట్లో సగం వచ్చేసి 5.5 దగ్గర మార్కింగ్ వేయండి. అలాగే ఖర్చు కోసము 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మీరు ఖర్చు కోసం విడిచిపెట్టుకోవచ్చు. ఇలా అయితే మనకి నార్మల్ హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదండి. కానీ ఇది కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కటింగ్ అన్నాను కదా, దానికోసం చూడండి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇలా 3.5 దగ్గరకు ఒక మార్కింగ్ వేయండి. ఇలా 3 ఇంచులు కానీ 3.5 కానీ ఇక్కడ నుంచి మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. ఈ మార్కింగ్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మనము సేమ్ అదే ప్రాసెస్ అనమాట. 3 ఇంచులు కానీ 3.5 కానీ ఇక్కడ నుంచి మార్కింగ్ అయితే వేయచ్చు. ఓకేనా, నేను ఇక్కడ కూడా 3.5కే తీసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న ఈ 2 మార్కింగ్స్ను కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోండి. ఓకేనా, ఇలా లైన్ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఈ కింద వైపు మనకి ఎలాంటి ఎక్స్ట్రా పీస్ అనేది అవసరం లేదు. ఈ పైకి మాత్రం మనకి పఫ్ కావాలి కాబట్టి చూడండి, ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను. ఇటువైపు కూడా 2.5 దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను. ఓకేనా, ఇలా వేస్తే మీడియంగా వస్తుందండి పఫ్ అనేది. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ వరకు 3.5 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఈ మార్కింగ్లో కలుపుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడు మనకి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఇలా తీసుకెళ్ళి ఈ మార్కింగ్లో కలపాలన్నమాట. అంతేనండి. ఇలా మనం సెంటర్లో కట్ చేసామంటే కృష్ణ ముకుంద అవుతుంది హ్యాండ్ కటింగు. లేదు ఇలాగే కుట్టేసామంటే రాసి బుట్ట హ్యాండ్స్ అవుతుందన్నమాట. అంతే తేడా అండి, ఇంకేమీ లేదు. చూడండి, కింద వైపు కూడా ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇక్కడ మనకి చిట్కాలు ఎక్కడెక్కడ కావాలో అక్కడ మళ్ళీ వేసుకోవాలి మనం. తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఇలా కిందకి చూడండి పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇది కింద పార్ట్ కోసం అయితే నేను యూజ్ చేస్తున్నానండి. ఈ చివర్లు మాత్రం చిన్న జాయింట్ అయితే వస్తుంది. ఇలా 2గా ఫోల్డింగ్ వేసేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అనమాట. 2 కూడా సమానంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది గమ్ పెట్టైనా అతికించుకోవచ్చు, లేదా మిషన్ మీద అయినా కుట్టు వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కోసం కదా, నేనైతే ఈ పఫ్ కోసము ఈ శారీలోంచి కొంచెం క్లాత్ని అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఎక్కువ తీస్తే శారీ వచ్చేసి మనకి చిన్నదైపోతుంది. అందుకని నేను ఒక 9 ఇంచెస్ వరకు అయితే ఇలా పొడవుగా పీస్ని అయితే కట్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని దీనిపైన పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. మీకు నచ్చితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే గమ్తో అతికించుకుంటాను. దీన్ని కూడా గమ్తో అతికిచ్చేస్తాను. చూడండి, ఈ పీసెస్ని ఇలా గమ్తో అతికించుకున్నాక ఈ చివర్లో వచ్చేసి నాకు జాయింట్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, జాయింట్ వేసుకొని కుట్టు వేసాను అనమాట చివర్లో వచ్చేసి.
ఓకేనా. 2 పీస్కి కూడా నాకు జాయింట్లు అయితే వచ్చాయి. కింద పార్ట్కి మాత్రమే జాయింట్ వస్తుందండి, ఈ పీస్కి అయితే ఎలాంటి జాయింట్లు రావన్నమాట. ఇదిగోండి ఇలా మనము జాయింట్ వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ కింద వైపు ఇక్కడ అనమాట, ఇక్కడ మనకి పైపింగ్ వస్తుంది, అలాగే ఇక్కడ కూడా పైపింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ పైపింగ్ కూడా ఎలా వేయాలో చూద్దాం. చూడండి, ఇలా 2గా క్రాస్ పీసులు అయితే తీసుకోవాలి. ఈ క్రాస్ పీసులు రెండింటిని కూడా ఇలా జాయింట్ వేసుకోవాలి. ఈ పీస్ని మనం పైపింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాం కదా. సారీలో ఏదైనా కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్లో మీరు అప్పటి క్లాత్ని అయితే తీసుకోవచ్చు. చూడండి, ఇలా జాయింట్ వేసేసాక ఒక చివర వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక మీకు క్లాత్ అనేది చూసుకొని మీరు ఎక్కువ కట్ చేసుకున్నట్టయితే సైజ్గా కట్ చేసేసుకోండి. నేనైతే నాకు సరిపోయినంతే తీసుకున్నాను. తర్వాత చూడండి, ఇక్కడ ఈ విధంగా జాయింట్ వేసుకోవాలండి. ఇలా జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైతే మూల వస్తుందో ఈ మూల దగ్గర ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ చిన్న కట్స్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా కట్స్ పెట్టేసుకొని ఎక్కడైతే మనం కట్స్ పెట్టామో అక్కడికి సూదిని కిందకి దింపండి. మళ్ళీ దీన్ని ఇటువైపుకి తిప్పేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో కుట్టు వేసుకుంటూ రావాలి. కుట్టు వేసినప్పుడు ఒకటే మెజర్మెంట్తో అయితే మీరు కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఒక పాదం కుట్టు వేశారు అంటే పాదమే వేయాలి. ఇక్కడ మనం పైపింగ్ పీస్నే కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని కూడా ఇటువైపు తిప్పేసుకొని ఇలా మనం చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా. మనం కుట్టిన కుట్టు పైకి వెళ్ళకుండా ఇలా చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా అనమాట 2 వైపులు ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి థ్రెడ్ ఉంటుంది కదండి, ఇది 12వ నెంబర్ థ్రెడ్ అంటారండి. ఇలా పెట్టుకున్నాము అంటే మనకి పాదం మార్చుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ థ్రెడ్ని ఇలా లోపలికి ఇలా అనుకొని ఈ పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసినప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ పైపింగ్ పైన కానీ క్లాత్ పైన కానీ కుట్టు పడకుండా సెంటర్లో కుట్టు పడేటట్టుగా చూసుకోండి. చూడండి, ఇలా మీరు ఎక్కడెక్కడో వంపులు ఏం తిప్పక్కర్లేదు, మీరు డైరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే చాలు. మనము చిన్న చిన్న కట్స్ అయితే పెట్టాం కదా, దానివల్ల మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా చివరి దాకా కుట్టుకోవాలి. ఇలా మనం కుట్టుకున్నాం కదా. మళ్ళీ ఈ పైపింగ్ క్లాత్ని కూడా ఇటువైపు చూడండి, ఇలా ఉంది కదా, ఈ చివరిలో కూడా మనము చిన్న కట్స్ అనేది పెట్టాలి. ఓకేనా. ఇలా చిన్న కట్స్ పెట్టేశాక మళ్ళీ ఒక పాదం ఇంచు వెడల్పుతో ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే ఈ కార్నర్ అనేది చాలా నీట్గా తిరుగుతుందన్నమాట. చూడండి, ఇలా మనం నీట్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీస్ని ఇలా మనకి జాయింట్ వస్తుందన్నమాట. ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నప్పుడు మనము ఎంత వెడల్పుతో అయితే కుట్టు వేస్తామో ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసి ఈ మార్కింగ్ పైననే మనకైతే కుట్టు పడేలాగా చూసుకోవాలి. ఈ సెంటర్లో ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా అనమాట. ఇలా కుట్టు వేసినప్పుడు కూడా మనం మార్కింగ్ వేసుకున్నాము అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా చాలా నీట్గా మనకి ఒకే మెజర్మెంట్తో వచ్చేస్తుంది. ఇలా మొత్తం కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఇటు చివర్లో వచ్చేసి మనకి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఓకేనా. ఈ ఎక్స్ట్రా పీస్ని చూసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూడా ఒక చిట్కా అనేది వేసుకోండి. ఓకేనా. ఇలా వేసుకున్నాము. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకుంటే చూడండి, ఇక్కడ మనం చిట్కాలు వేసాం కదా, ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి మనము ఈ ఫిల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫిల్స్ వచ్చేసి నా వైపుకి వేసుకున్నాను. ఈ సెంటర్కి వచ్చినప్పటికి మిషన్ వైపుకి తిప్పుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా ఇటువైపు ఒక 3 ఫిల్స్ అయితే వచ్చాయి, అటువైపు ఒక 3 వచ్చాయి. మనకి పఫ్ అనేది ఎక్కువ కావాలి అంటే క్లాత్ని ఎక్కువ విడిచిపెట్టుకోవాలండి, తక్కువ కావాలంటే తక్కువ విడిచిపెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా అయితే రెడీ చేసుకున్నాం కదా. కింద వైపు కూడా నేను సేమ్ ప్రాసెస్లో నేనైతే పైపింగ్ వేసేసాను హ్యాండ్ యొక్క కింద వైపు. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం బాడీ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి. ఈ హ్యాండ్ని మనం తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసేసి ఇలా సెంటర్ పాయింట్ దగ్గర ఒక చిట్కా అయితే వేసుకోవాలి. వేసుకొని చూడండి, మనకి ఫ్రంట్ వైపుకి లోతు తీసుకోవాలి కదా. ఫస్టే తీసుకోకుండా మనం మోడల్ హ్యాండ్స్ ఎప్పుడైనా సరే కట్ చేసినప్పుడు
మీరు కుట్టేటప్పుడు తీసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్రంట్ది బ్యాక్కి, బ్యాక్ది ఫ్రంట్కి అలా వేసేస్తారు. చూడండి, ఫస్ట్ అయితే ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా కరువును అనేది తీసుకోవాలి. ఇలా మనము ఫ్రంట్ వైపుకి అయితే కరువు తీసేసాము. తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింట్ ఇలా సెంటర్లో మనకి ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పైన మనం ఈ హ్యాండ్ ఒక సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టి ఇలా మనం హ్యాండ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు ఈ చివర్లు అంటే బాడీ పార్ట్ ఒక చివర అలాగే మనకి హ్యాండ్ ఒక చివర రెండు కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ఏది కూడా తక్కువ ఎక్కువ అనేవి రాలేదు. మనము కరెక్ట్ పద్ధతిలో కట్ చేసి కుట్టాము అంటే ఒకే లెవెల్లో వస్తుందండి. చూడండి, కరెక్ట్గా వచ్చిందనమాట. దీనిపైననే మళ్ళీ రెండో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక ఇలా రెడీ అయిపోయింది మనకి హ్యాండ్స్ అనేది. తర్వాత మనకి హ్యాండ్ లూజు అలాగే చంక లూజు చెక్ చేసేసుకొని మనకి సైడ్ జాయింట్ కూడా వేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈ మోడల్ హ్యాండ్ అయితే కుట్టుకొని రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. చూసారు కదా, 2 హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాము, సైడ్ జాయింట్ అయితే వేసేసాను. మొత్తం రెడీ అయిపోయాక ఇలా ఉందన్నమాట. ఓకేనా అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.